చదువుకున్నోళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే చెప్పుకొచ్చాడు. అర్హులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తాం. ఫిబ్రవరిలో మెగా టీచర్ జాబ్ మేళా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు అన్నట్టు కూడా మనకైతే బాత్రా దినపత్రికలు అయితే రావడం జరిగింది. అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేల్చి చెప్పారు. చదువుకున్నోళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని, అర్హులకు మాత్రమే అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలాపురం మండలం మాజీపురం బుధవారం పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం చీఫ్ బీర్ల ఐలయ్యతో కలిసి మంత్రి శంకుస్థాపన అయితే చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైతే మాత్రం యాదగిరిగుట్ట మెడికల్ కాలేజీలో అవుట్ సోర్సింగ్లో ఉద్యోగాలు కల్పిస్తామని కూడా పేర్కొనడం అయితే జరిగింది. మరి నిరుద్యోగ వృత్తి ఇంటికో ఉద్యోగం అని చాలామంది అంటున్నారు. సో ఇలా విలేకరులు అడిగితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తానైతే ఇలా అయితే చెప్పుకొచ్చాడు. చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేం, కానీ అర్హులకు మాత్రమే అవుట్ సోర్సింగ్ పోస్టులు కల్పిస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే చెప్పుకొచ్చాడు. మరి చూడాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడిన మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, ఇవ్వరా? మరి ఈ యొక్క కానిస్టేబుల్, ఎస్ఐ గ్రూప్స్ మరి ఎగ్జామ్స్ తుది దశను ఎలా కంప్లీట్ చేయబోతున్నారనేది చాలా చర్చనీయంగా మారింది. ఇటువంటి అప్డేట్స్ కోసం మనం సబ్స్క్రైబ్ చేసుకోండి.